ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కలకలం రేపుతూ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన భవన యజమానుల సమావేశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. చిత్తూరు హై రోడ్లో భవన యజమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పరిహారం మరియు టీడీఆర్ బాండ్ల విషయంపై నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రభుత్వ పరిహార విధానం పట్ల కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు టీడీఆర్ బాండ్లు సరైన మార్గమని సమర్థించారు. ఇంతలోనే జనసేన పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కాదు, కూటమి సఖ్యతను ప్రశ్నించేలా ఉన్నాయని స్థానిక నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి ఇదే మాట ఇప్పుడు చిత్తూరులో రాజకీయ దుమారం సృష్టించింది. సమావేశంలో చోటు చేసుకున్న ఈ రచ్చలో ఒకవైపు భవన యజమానులు పరిహారం కోసం అరిచారు, మరోవైపు నేతలు ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు గుప్పించారు. పరిస్థితి ఒక దశలో నియంత్రణ తప్పి రచ్చరచ్చగా మారిపోయింది. సమావేశంలో మాట్లాడిన జనసేన నేత దయ్యారాం మాట్లాడుతూ, ప్రభుత్వం పనికిరాని భూములకు కూడా కోట్లలో పరిహారం ఇస్తుంది, కానీ నిజమైన అర్హులైన ప్రజలు మాత్రం నిర్లక్ష్యం పాలవుతున్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న అధికార వర్గాలపైనే నేరుగా లక్ష్యంగా మారాయి. మరోవైపు కూటమిలోని ఇతర నేతలు ప్రజల సమస్యలను రాజకీయంగా వాడుకోవడం సరికాదని తిప్పికొట్టారు. అయితే ఈ మాటల తూటాలు కూటమిలో అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసినట్టుగా అయింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడి నెలలు కూడా గడవక ముందే స్థానిక స్థాయిలోనే విభేదాలు ఇలా బయటపడడం కూటమి బలహీనతను సూచిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల హక్కుల మీద చర్చ జరగాల్సిన సమావేశం రాజకీయ నిందల వేదికగా మారిపోవడం పట్ల భవన యజమానులు నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చిత్తూరు కూటమి భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందోననే ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది. కూటమి నేతల విభేదాలు ఇలాగే కొనసాగితే గనక అది రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాడి హక్కు, వాడి ఆధ్యాత్మ, వాడు ఎవరు తీర్చేయడు ఎవరు కూడా. నేను ఒక అడుగు ఇవ్వను, అందరూ ఒక అడుగు ఇవ్వద్దు, ఒక అడుగు ఇవ్వము. మేము 2017 పెట్టినప్పటి నుంచి కాంప్లైంట్ ఇస్తేనే ఇస్తామని ఆ రోజు నుంచి పోరాడుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే మనం ఇస్తాం. నోటిఫికేషన్ ఇవ్వలే, కాంప్లైంట్ ఇవ్వలే, చేస్తేనే ప్రతి ఒక్క అడుగుకి వాళ్ళు కాంపెన్సేషన్ 4 రెట్లు ఇస్తేనే చట్టంలో లాట్ 2000 యాక్ట్ ప్రకారం ఎంత ఉందో ఆ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఈ 2,200 బిల్డింగ్లలో 2 లక్షల మంది ఓటర్లు ఎవరండి 200? మా హక్కు. అంటే 2,000 మంది ఉంటే అందరికీ వాళ్ళు